ప్రభువా, ఈ స్థలమును ఆశీర్వదించండి. ఇక్కడ ప్రవేశించి ఆడుకునే ప్రతి బిడ్డకు మీ దైవిక రక్షణ కవచంలా ఉండాలని వేడుకుంటున్నాము. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే పెద్దలకు పిల్లలకు ఎటువంటి గాయములు కానీ ప్రమాదములు కానీ జరగకుండా మీ దూతల కాపలా ఉంచండి. ఆటపాటల ద్వారా వారి శరీరానికి ఆరోగ్యమును, మనసుకు ఉల్లాసమును, బుద్ధికి వికాసమును ప్రసాదించండి. దేవా, ఐక్యతను ప్రసాదించండి. పిల్లల మధ్య స్నేహభావం, పంచుకునే గుణం మరియు ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాన్ని పెంపొందించండి. ఇక్కడ వినిపించే ప్రతి చిరునవ్వులో, ఆనందంలో ఆనాటి బెత్లెహేము పసిబిడ్డల అమాయకత్వాన్ని, స్వచ్ఛతను మేము దర్శించేలా చేయండి. యేసుక్రీస్తు నిమిత్తము ప్రాణాలు అర్పించిన ఆ పసి ప్రాణాల సాక్షిగా ఈ స్థలము చిన్న బిడ్డలకు ఒక సురక్షితమైన ఆశ్రయముగా, పరలోకపు సంతోషానికి ప్రతిరూపముగా ఉండునుగాక. ఈ మా ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ స్థలమును, ఈ ప్రాంగణమును ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడి ఇది సర్వజనులకు వినియోగింపబడునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క మహిమ నిమిత్తము ప్రజలందరూ కూడా విశ్వాసంలో నడవటానికి, మిమ్మల్ని చూసి విశ్వాసంలో పయనించడానికి, ఈ పేరు మీద పెట్టేటువంటి స్వరూపము ద్వారా ప్రజలందరూ కూడా నిజంగా కావడానికి మరి ఉపయోగించేటువంటి ఈ యొక్క పేరును ప్రత్యేకంగా దీనికి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని మీద ఉన్నటువంటి స్వరూపాన్ని ప్రజలందరూ కూడా తెలిసినప్పుడు ఈ యొక్క దర్శనము వారికి కలిగి వారి యొక్క ప్రార్థన అనేటువంటివి ఆలకించబడినట్లు, అదేవిధంగా మీ యొక్క దర్శనం ద్వారా వాళ్ళందరూ కూడా విశ్వాసంలో నడిచి మీకు బిడ్డలుగా ఎప్పుడు కూడా జీవించినటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా దయచేయమని మా నాదులు మీకు యొక్క మానవులైనటువంటి క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. సమస్య సర్వేశ్వరుడికి పవిత్రమైనటువంటి దేవుడు ఈ పేరును జీవించి ఆస్వాదించిన దాకా ఆమేన్. కుటుంబ పాలక ప్రభు క్రీస్తు సాకుని తండ్రి,
పవిత్ర ఏక కథోలిక శ్రీ సభ సంరక్షక మా పరిశుద్ధ యోసేపు వారా వందనం వందనం, ఇదే మా అభివందనం. పూజ్యమైన శుభవేళ, పునీతమైన ఈ వేళ, పూజ్యమైన శుభవేళ, పునీతమైన ఈ వేళ, బలిపీఠం చెంతకు చేరి ప్రభుని నామమును స్తుతించెదము. బలిపీఠం చెంతకు చేరి ప్రభుని నామమును స్తుతించెదము. దివ్య క్షేత్రోత్సవ శుభవేళ, రమ్యమైన ఈ వేళ, పూజ గురువులకు స్వాగతం, సమస్త ప్రజలకు స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం. దివ్య క్షేత్రోత్సవ వేళ, అనురాగ స్వాగతం. పరిశుద్ధ యోసేపు క్షేత్రము పరవశించు ఈ వేళ, ప్రభుని దీవెనలు పొంది పరమ పదమున నడచెదము. పరిశుద్ధ యోసేపు క్షేత్రము సంతసించు ఈ వేళ, దైవ కృపను పొంది ప్రభులో నిరతము నడచెదము. నీ కృపతో మమ్ము నడిపి, నీ దయలో మమ్ము నిలిపి, నీ కృపతో మమ్ము నడిపి, నీ దయలో మమ్ము నిలిపి, మా కుటుంబములను నీ మార్గములో నడిపించుము ప్రభువా. దివ్య క్షేత్రోత్సవ శుభవేళ, రమ్యమైన ఈ వేళ, పూజ గురువులకు స్వాగతం, సమస్త ప్రజలకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. దివ్య క్షేత్రోత్సవ వేళ, అనురాగ స్వాగతం. పరమ తండ్రి పిలుపు విని లోక సుఖమును వీడి, తిరు కుటుంబపు బాధ్యతను మోసి నీతిమంతునిగా నిలిచితిరి. లోక రక్షకుని కృపకై భక్తితో మేమిట చేరితిమి. భారముతో నిండిన హృదయముతో ప్రార్థనలే సలుపుచుంటిమి. కష్టాలలో తోడై నిలిచి, కన్నీటిని తుడిచి నిలిచి, కష్టాలలో తోడై నిలిచి, కన్నీటిని తుడిచి నిలిచి, ప్రేమను పంచే సాకుడు తండ్రి ప్రార్థించుమా. మమ్ములను ప్రభు బిడ్డలుగా మార్చుమా. దివ్య క్షేత్రోత్సవ శుభవేళ, రమ్యమైన ఈ వేళ, ఆత్మీయ గురువులకు స్వాగతం, కోగంటి వారి పాలే ప్రజలకు స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. దివ్య క్షేత్రోత్సవ వేళ, అనురాగ స్వాగతం. బలిపీఠం చెంతకు చేరి ప్రభుని నామమును స్తుతించెదము. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. దివ్య క్షేత్రోత్సవ వేళ, అనురాగ స్వాగతం. నిఖిల జగముల నేలు సర్వేశ్వరా, దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను
పరిశుద్ధ దేవాలయ పీఠమందును ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. పరుగుణరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగుణరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగుణరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగుణరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పుచూ ఉన్నట్లుగా పునీత జోజప్ప గారు గొప్ప నీతిమంతుడు, సాకుడు తండ్రి, మంచి భర్త. మహనీయుని నామాన ఈ కోగంటి వారి పాలెంలో ఫాదర్ అంతూరి అంతోని వారిచే 2024వ సంవత్సరంలో ఈ దేవాలయము అనేటువంటిది నిర్మించబడ్డది. మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 2వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భములో ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి వచ్చినటువంటి ప్రధాన యాజకులు రెవరెండ్ ఫాదర్ మాలపాటి ఫాతిమా మరెడ్డి గారికి, బాలయేసు కేథడ్రల్ మహా దేవాలయ విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఈనాడు మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయబోతున్నటువంటి గోపు ప్రవీణ్ ఓఎఫ్ఎం గారికి, విచ్చేసినటువంటి తదితర గురువులకు, కన్యాస్త్రీలకు, తాళ్ల చెరువు విచారణ నుండి వచ్చినటువంటి విశ్వాసులకు, ఈ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులకు, తరలి వచ్చినటువంటి తదితర విశ్వాసులకు, ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని పలుకుతూ ఈనాటి ఈ దివ్య బలి పూజను పునీత జోజప్ప గారి క్రొవ్వొత్తి వెలిగించి ప్రారంభించాల్సిందిగా ప్రధాన యాజకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ మాలపాటి ఫాతిమా రెడ్డి గారిని కోరుతూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి అయిన శ్రీ సభ కన్య మరియా భర్త అయిన పరిశుద్ధ యోసేపు గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా ఈ తాళ్ల చెరువు గురుమండలం కోగంటి వారిపాలెం గ్రామంలో నిత్య నూతనంగా వెలిసినటువంటి ఈ పరిశుద్ధ యోసేపు గారి యొక్క క్షేత్రంలో ఆ పరిశుద్ధ యోసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఈ దివ్య బలి పూజలో మనం పాల్గొంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం అనేక మంది వ్యక్తులను మనం చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి, వ్రాయబడినటువంటి, తెలియపరచబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఏదో ఒక విధముగా తమ శక్తి కొలది దేవుని యొక్క ప్రణాళికకు సహకరించారు. అబ్రహాము మొదలుకొని మోషే, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, అనేక మంది స్త్రీలు కూడా తమ శక్తి మేరకు దేవుడిచ్చినటువంటి ఆత్మ ప్రేరణతోటి దేవుని యొక్క రక్షణ కార్యానికి సహకరించారు. నూతన వేదంలో కూడా మనకి అనేక మంది వ్యక్తులు కనబడతారు. పరిశుద్ధ కన్య మరియతో ప్రారంభమైనటువంటి ఆ శుభవర్తమానం మొదలుకొని అపోస్తుల యొక్క కార్యములలో ఉన్నటువంటి అపోస్తులు మరియు అనేక మంది విశ్వాసులు కూడా దేవుని యొక్క రక్షణ కార్యంలో పాల్గొంటూనే ఉన్నారు. ఎంతోమంది మాట్లాడారు, ఎంతోమంది పిలుపును ఆలకించారు, కొంతమంది యుద్ధాలు చేశారు, మరి కొంతమంది దౌత్యము చేసి వారు దేవునికి ప్రణాళికను సహకరించారు. కానీ ఒకే ఒక్కరు మాత్రం ఏ మాట మాట్లాడకుండా, ఎలాంటి మాటలు లేనటువంటి, భాషలు లేనటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారి పరిశుద్ధ యోసేపు గారు, పునీత జోజప్ప గారు. కేవలం మనం చాలాసార్లు కూడా మనం ప్రసంగాల్లో విన్నట్లుగా ఆయన గూర్చి రాసినటువంటి మాటలలో బైబిల్ గ్రంథంలో సువార్తికుడు రాశాడు, ఆయన నీతిమంతుడు అని ఒకే ఒక మాటను రాశాడు. మాటలు రాయబడినటువంటి క్రియలు ఎన్నో యోసేపు గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. భాషలు లేకపోయినా, మాటలు మాట్లాడలేకపోయినా, కేవలం సూచనలతోటి, నిద్రలో వచ్చినటువంటి కలలతో కూడా నేను దేవుని యొక్క కార్యంలో పాలు పంచుకుంటాను అంటూ యోసేపు ఆనాడు ఆ తిరుకుటుంబం యొక్క పోషణలో, తిరుకుటుంబాన్ని అనేకమైనటువంటి ఆపదల నుండి, ప్రమాదముల నుండి రక్షించినటువంటి విధానంలో మనకు కనిపిస్తుంది. దేవుని మనం ప్రేమించాలి అంటే, అనుసరించాలి అంటే కేవలం మాటలు, పాటలే కాదు, మౌనం కూడా దేవుని యొక్క ప్రణాళికలో నడిపిస్తుంది, మనలను భాగస్థులను చేస్తుంది. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తాడు, నా ప్రియ సోదరులారా, దీనిని మీరు జ్ఞాపకముంచుకొనుడు, ప్రతి వ్యక్తియు ఆలకించుటయందు చురుకుదనమును, మాట్లాడుటయందు నిదానమును ప్రదర్శింపవలెను. ఎవరు కూడా త్వరపడకూడదు అంటూ హితోపదేశాన్ని చేశాడు. అంటే మన కుటుంబ జీవితంలో కూడా మనం చాలాసార్లు కూడా మాటల ద్వారా, లేకుంటే పోరాటాల ద్వారా, లేకుంటే క్రియల ద్వారా మనం ఏదైనా సాధిద్దాం అని మనం అనుకుంటే అవి ఏవీ లేకుండా కూడా నేను కేవలం మౌనంగా ఉండి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని, అది కూడా కలలో మాత్రమే సూచనలు పొంది నా కుటుంబాన్ని ఒక మంచి పవిత్రమైనటువంటి తిరుకుటుంబంగా మీ ముందు ఉంచాను కదా. మరి మీ కుటుంబంలో అరుపులు, క్రోధములు, మీ కుటుంబంలో అనేకమైనటువంటి జగడములు, మీ కుటుంబంలో అనేకమైనటువంటి మరి భావోద్రేకమైనటువంటి వ్యక్తీకరణలు
మీకెందుకు అని ఈనాడు యోసేపు మనలను ప్రశ్నించకనే ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, అవసరమైనప్పుడే మాట్లాడడం, అవసరములోనే అత్యవసరములోనే మాటకు మాటగా మాట్లాడడం పునీత యోసేపు గారు మనకు నేర్పేటువంటి సత్యం. కనుక ఈ దివ్య బలి పూజ ఆరంభంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నీవు యోసేపు ద్వారా మాకిచ్చేటువంటి సందేశంలో ఒక గొప్ప పరమార్థం ఉందని మేము గమనిస్తున్నాం. ఎన్నిసార్లు మేము మా కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య మాట పెరిగి ఎన్నిసార్లు మా కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాం. పరిశుద్ధ యోసేపు మౌనంలోనే నీ ప్రణాళికను ఏ విధంగానైతే తెలుసుకొని కుటుంబాన్ని నడిపించాడో, మేము కూడా ఆ మౌన ప్రార్థనలోనే మా కుటుంబాన్ని నడిపించడానికి మాకు సహాయపడండి అంటూ మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. ఈ పరిశుద్ధమైన విందులో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను తలంచి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. చూపరావదేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా నన్ను శుద్ధిగా చేయుమా. చూపరావదేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయచూపుము ప్రభువా, దయచూపుము క్రీస్తువా, దయచూపుము దయచూపుము ప్రభువా, దయచూపుము ప్రభువా, దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణ క్రింద అప్పగించితివి. మా రక్షణపు ఆరంభపు దశను విశ్వాసనీయమైన అతని భద్రత కిందను ఉంచితివి. పునీత యోసేపు విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి
చేయుచున్నాము. అతడు నాకు మందిరము నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. 2 సామువేలు గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనములు, 12 నుంచి 14 వరకు మరియు 16వ వచనము. 2 సామువేలు గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనములు, 12వ వచనము నుండి 14వ వచనము వరకు మరియు 16వ వచనము. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని వేలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రిని అయ్యేదను, అతడు నాకు కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును. నీ కుటుంబమును నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల మన్నును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. నేను వీడను యేసయ్యా, నేను మరువను మెస్సయ్యా. నేను మరువను మెస్సయ్యా. ఏ నాపికైనా నిన్ను వీడను, నేను మరువను. సర్వము సకలము నీవే యేసయ్యా, ఆ జీవము మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, ఆ జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. రెండవ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు, అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణము చే ఆ వాగ్దానము విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసకబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది
ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మిక తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను, ఆయన్నే మృతులకు పునఃజీవితులకు చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించెను. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను, కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రము వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బబులోనియా ప్రవాసము వరకు 14 తరములను, బబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములను గడచినవి. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన
మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకునెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూజ్య గురువులు, మఠవాసులు, మఠకన్యలు, ప్రియ విశ్వాసులారా, ముందుగా మీ అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ సుందరమైన అందమైన ఈ దేవాలయాన్ని పునీత జోజప్ప గారి పేరిట నిర్మించుకున్నాం. అలాగే ఈరోజు ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆనందంతో సంతోషంతో కొనియాడుతూ ఉన్నాం. ఆ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో దేవుణ్ణి స్తుతించుదాం. జోజప్ప గారిని గురించి ధ్యానించినప్పుడల్లా నాకు ఒక వాక్యము గుర్తుకు వస్తూ ఉంటుంది. అదేమిటంటే, దేవుని యొక్క అనుసరణను పాటించువారు దేవుడు దయచేయు భాగ్యాన్ని పొందుకుంటారు అని. నిజంగా జోజప్ప గారి జీవితాన్ని మనము చవిచూసినట్లయితే, జోజప్ప గారు ఆయన జీవితంలో ప్రతి క్షణము దేవుణ్ణి అనుసరించాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన అనుసరించాడు. అనుసరించటమే కాదు, దాన్ని ఆయన అనుదిన జీవితంలో పాటించి ఉన్నారు. అందుకే ఆయన జీవితము ఎంతో భాగ్యమైనది, ఎంతో ధన్యమైనది. అలాంటి ఒక గొప్ప మహనీయుని, పునీతుని పండుగను మనము ఈరోజు జరుపుకోవటం నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. అంతేకాకుండా ఆయన పేరిట నిర్మించుకున్నటువంటి దేవాలయంలో, ఆయనకు అంకితము చేయబడినటువంటి దేవాలయంలో ఈ పండుగను మనము కొనియాడటం నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారు కేవలము ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆయన జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఒక గొప్ప బాధ్యతకు చిహ్నం. జోజప్ప గారి పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది మౌనం, నిశ్శబ్దం.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఏ చోట కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండానే దేవుని యొక్క చిత్తాన్ని తన చేతలలో, తన బాధ్యతలో ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు పునీత జోజప్ప గారు. సువార్తలో విన్నట్లుగా నీతిమంతుడుగా ఆయన కీర్తింపబడ్డాడు. మరియమ్మకు ప్రాణప్రదమైన భర్తగా, బాలయేసుకు అత్యంత ఆప్యాయత కలిగిన సాకుడు తండ్రిగా తన జీవితాన్ని దేవునికి, దేవుని యొక్క ప్రణాళికకు ఆయన అర్పించుకోవటం జరిగింది. నమ్మకం అంటే కేవలము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కష్టకాలంలో కూడా దేవుని మాట మీద నమ్మకముతో ముందుకు వేయటం నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి నమ్మకం. అలాంటి జీవితాన్ని జీవించి మనకు ముందుగా నిరూపించినటువంటి విశ్వాసము కలిగినటువంటి ప్రతిరూపం పునీత జోజప్ప గారు. అందుకే ఈనాటి ఈ మహోత్సవ వేళ ఆయన జీవితంలోని గొప్పతనాన్ని, ఆయన జీవితము మనకు ఇచ్చేటటువంటి ఆదర్శాన్ని, సందేశాన్ని ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారిలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విశిష్టత ఏమిటంటే, జోజప్ప గారు విధేయతకు మారుపేరు. దేవుని చిత్తానికి తల ఒగ్గటం అంటే ఏమిటో జోజప్ప గారి జీవితం మనందరికీ కూడా నేర్పిస్తుంది. వివాహము నిశ్చయమైనటువంటి సమయములో ఎదురైనటువంటి ఆ క్లిష్ట పరిస్థితిని ఆయన ఎంతో వినయముతో, విధేయతతో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఆయన స్వీకరించడం జరిగింది. మనందరం కలలు కంటాం, కన్నల్ని మనం నమ్ముతామా? లేవగానే మర్చిపోతాం, ఏది గుర్తు ఉండదు. కానీ కేవలము ఒక కల ద్వారా వచ్చిన దేవుని యొక్క సందేశాన్ని నమ్మి ఎటువంటి తర్కాలు చేయకుండా మరియమ్మను తన భార్యగా స్వీకరించి ఉన్నారు. ఎందుకంటే ఆయన అత్యంత నీతిమంతుడు. మరియమ్మ గర్భవతి అని తెలిసినప్పుడు ఆనాటి యూద సాంప్రదాయాల ప్రకారం ఆమెను బహిరంగంగా అవమానించే అవకాశం జోజప్ప గారికి ఉండింది. కానీ ఆయనలో ఉన్నటువంటి కరుణ, ఆయనలో ఉన్నటువంటి వినయం, అంతకంటే ఎక్కువగా ఆయనలో ఉన్నటువంటి దైవ భక్తి వల్ల మరియమ్మకు ఎటువంటి కష్టము కలగకూడదని భావించి బహిరంగంగా సమాజంలో ఆమె అవమానింపబడకూడదు అని తలంచి రహస్యముగా విడిచిపెట్టాలని ఆయన నిర్ణయించుకోవటం జరిగింది. నిజంగా ఇది జోజప్ప గారిలోని ఆయన గొప్ప మనస్సును తెలియజేస్తుంది, ఆయన గొప్ప హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే అంతలోనే ప్రభుదూత ఆయనకు కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పిన వెంటనే యోసేపు నిద్ర నుండి మేలుకొని దూత ఆజ్ఞాపించినట్లుగా మరియమ్మను స్వీకరించారు. తన చిత్తాన్ని దేవుని చిత్తానికి లొంగదీసుకున్నాడు. రహస్యంగా మరియమ్మను వదిలించుకోవాలి అని తలంచినటువంటి యోసేపు ఇప్పుడు దేవుని చిత్తానికి తలొగ్గాడు. మరియమ్మను తిరిగి తన భార్యగా స్వీకరించారు. అలాగే మనందరికీ తెలుసు, ఆనాటి సమాజంలో మనకి సువార్తలో చెప్పబడకపోయినను జోజప్ప గారు మరియమ్మను, గర్భవతి అయిన మరియమ్మను భార్యగా స్వీకరించిన తర్వాత ఎన్నో వ్యతిరేక మాటలతో, సూటిపోటి మాటలతో జోజప్ప గారిని అనేక మంది బాధించి ఉండవచ్చు. కానీ జోజప్ప గారు ఎవరి మాటలను లెక్క చేయలేదు, ఎవరి మాటలను హృదయానికి స్వీకరించలేదు, ఎవరి మాటలకు ఆయన బాధపడలేదు. దేవుని చిత్తము ఆయన తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని ఆయన అనుసరించాడు. అదొక ఘనతగా, అదొక భాగ్యముగా, అదొక బాధ్యతగా మరియమ్మను జోజప్ప గారు స్వీకరించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ ప్రభావము అని దేవుడు ఆ కలలో జోజప్ప గారికి స్పష్టం చేసినప్పుడు జోజప్ప గారు తన సొంత ఆలోచనలను పక్కన పెట్టి
దేవుని యొక్క ప్రణాళికను ఆయన విశ్వసించటం జరిగింది. భయపడకుము అన్న దేవుని పిలుపును అందుకున్న వెంటనే జోజప్ప గారు ఎటువంటి సందేహము లేకుండా మరియమ్మను తన భార్యగా స్వీకరించటము జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది జోజప్ప గారు దేవునికి దైవానికి ఇచ్చినటువంటి సంపూర్ణ విధేయతకు నిదర్శనం. అందుకే జోజప్ప గారు విధేయతకు విశిష్టుడు. విధేయత అనే సుగుణాన్ని పునికి పుచ్చుకొని జీవించినటువంటి గొప్ప పునీతుడు. అలాగే మరియమ్మకు పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టమని దూత చెప్పటం ద్వారా ఆ బిడ్డకు సాకుడు తండ్రిగా బాధ్యతను వహించే గొప్ప భాగ్యాన్ని దేవుడు జోజప్ప గారికి ఇవ్వటం జరిగింది. ఆ బాధ్యతను, ఆ భాగ్యాన్ని అంతే గొప్పగా జోజప్ప గారు స్వీకరించటం జరిగింది. అందరూ కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుంచి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరంలో విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి పునీత జోజప్ప గారి పండుగ రోజున నాకు ఒక చిన్న అద్భుతం గుర్తు వస్తూ ఉంటుంది. జర్మనీ దేశంలో పనిచేసేటప్పుడు ఒక స్త్రీ ఆ యొక్క అద్భుతాన్ని చెప్పింది. వారి తండ్రి రెండవ ప్రపంచ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన గురించినటువంటి సమాచారం ఏమీ కూడా తెలియనటువంటి రోజుల్లో వారందరూ కూడా ముఖ్యంగా ఈ మార్చి నెలలో జోజప్ప గారి పండుగకు ముందు నవదిన ప్రార్థనలు 9 రోజుల ప్రార్థనలు నిర్వహించినప్పుడు వారికి మార్చి 19వ తారీఖున అనగా జోజప్ప గారి పండుగ రోజే ఒక ఉత్తరం వారికి వచ్చింది. నేను వస్తూ ఉన్నాను, దారిలో ఉన్నాను అని ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక జాబు రాశాడు. ఎంతో సంతోషపడినటువంటి వారికి మరొక ఆనందకరమైనటువంటిది ఏం జరిగిందంటే మార్చి 25వ తారీఖు మంగళవార్త పండుగ రోజు ఆ వ్యక్తి ఇంటికి వచ్చారు. ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు చేసేటటువంటి వారు పునీత మరి యోసేపు గారు, జోజప్ప గారు. కాబట్టి ఈ యొక్క దివ్యక్షేత్రానికి వచ్చినటువంటి వారికి, ఈ దివ్యక్షేత్రం వైపు చూసి ప్రార్థించేటటువంటి వారి అందరి మనవులను పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయంతో ఆ భగవంతుడు ఆశీర్వదించి అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. దయా కనికలకు నిలమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మహోత్సవం నాడు మీ కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాము. ఈనాడు ప్రత్యేకించి పూజాబలను సమర్పిస్తూ తమ అవసరములను తీర్చమని ఈ పండుగలో పాల్గొంటున్న వారి అందరి మనవులను ఆలకించమని అర్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కుటుంబ కలతలను తీసివేయండి. ప్రతి కుటుంబానికి శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను అన్నింటికి మించి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఉన్నత జీవితం, ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించండి. గృహ నిర్మాణం జరుపుకునేటటువంటి వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి. అనాథలను, వితంతువులను, మరి వృద్ధులైనటువంటి వారిని ఆదరించండి. ఇక్కడ చేరిన మా అందరికీ కూడా ప్రతి అవసరతను తీర్చి మీ కృపానుగ్రహములు సమృద్ధిగా మాకు ప్రసాదించమని మా ప్రభువు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో
ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను, నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి సమర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిటైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, కన్యయైన మరియమాత నుండి ఉద్భవించిన నీ ఏకైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయుమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. పునీత యోసేపు మహోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరచుట ఆనందదాయకము. ఏలయన నీతిమంతుడైన యోసేపుని దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడను నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఓ పొంగుచు నీ స్తుతులను పాడుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభు. పవిత్రుడు 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 మన ప్రభు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో పాపకారుని, మా పాక్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానమగుదుమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపపరుచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపమూలను హరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు హరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు హరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. आरती प्रभु तेरी
యేసు శరీర రక్తంలో మన జీవమునకు కాపాడును గాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ యోసేపు వారి దివ్యక్షేత్ర మహోత్సవము ఇంత అంగరంగ వైభవముగా జరుగుతుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇదంతా కూడా త్రియేక దేవుని కృప వరానికి ప్రత్యక్ష సాక్షి. ఈ యొక్క మహోత్సవము ఇంత గొప్పగా జరగడానికి ఎంతోమంది సహకరించారు. కనుక వారందరికీ కూడా మన మాటలతో, మన చప్పట్లతో వందనాలు తెలియజేసినటువంటి సమయం. ఇక్కడ మనం చూసేటటువంటి ఈ విద్యుత్ దీపాల అలంకరణ, ఈ చక్కనటువంటి దేవాలయము ప్రాంగణము, ఇలాంటి ఈ సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఒక మనిషి ఎప్పటికీ చేయలేడు, ఒక్క దేవుడు తప్పితే. ఈరోజు మధ్యాహ్నం అక్షంతులు చల్లినట్టుగా ఒక 5-10 నిమిషాలు అలా చల్లి మనకు గుర్తును చూపించారు. అదేంటంటే, వర్షం నీ చేతిలో లేదు. ఒక్కసారి నేను వర్షాన్ని గట్టిగా కురిపిస్తే నువ్వు వేసిన టెంట్లు, నువ్వు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలు, నువ్వు పిలుచుకున్నటువంటి మనుషులు చల్లా చెదరై పోతారు. అందుకని నీ ఉత్సవము గొప్పగా జరగడానికి పైన నేను ఉన్నాను అని నువ్వు గ్రహించు అని మనకి ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈరోజు మనకు చూపించారు. ఇలా మన జీవితాల్లో ఎన్నో రకాలుగా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని కురిపిస్తూనే ఉంటారు. కానీ మనం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వారికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. కనుక ఈరోజు ఆ మర్చిపోయినటువంటి కృతజ్ఞతలన్నిటికీ ఒక సమాధానంగా దేవునికి అందరూ కూడా గట్టిగా చప్పట కొడుతూ, ప్రభువా నీకు వందనం. ఇక రెండవ వ్యక్తిగా ఈరోజు ఈ దివ్యబలి పూజను సమర్పించినటువంటి ప్రధాన యాజకులు, మీ అందరికీ కూడా సుపరిచితులు, ఫాదర్ గురుశ్రీ మాలపాటి ఫాతిమా మరెడ్డి గారు. వీరు ఇప్పుడు విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. ఏ విచారణలో? పెరంగపురం చిన్నదా పెద్దదా? గుంటూరు మేత్రాసనానికే ఒక తలమానికమైనటువంటి దేవాలయం. అందులో దాదాపు 10,000 మంది క్రైస్తవులు ఉన్నారు. అలాంటి పెద్ద దేవాలయంలో వీరు తన యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే ఉండంతోని నీతో చెలగాటం కాదు, నేను వెంటనే రాసుకుంటాను అని అన్నారు. వెంటనే క్యాలెండర్లో దాదాపు 4-5 నెలల క్రితమే రాసుకొని సమయానికి వచ్చి ఇంత గొప్ప దివ్యబలి పూజను తన యొక్క వాక్కు ద్వారా, తన యొక్క విశ్వాసము ద్వారా మనందరికీ దేవుని దీవెనలు అందించేలాగా చేసినందులకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం నా గురుపట్టం చూశారు కదా, దాదాపు 16 సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా జరిగింది.
అందులో ప్రధాన కారకులు మన పాతమ్మరెడ్డి గారు. ఈరోజు నా వస్త్రం వేసుకొని వాళ్ళు పూజ చేశారు. నా గురుపట్టం రోజు నేను వేసుకున్న వస్త్రమే ఈరోజు వాళ్ళు వేసుకొని పూజ చేశారు. అది దేవుని యొక్క లీలలు, ప్రణాళికలు. ఈరోజు మనం చాలాసార్లు విని ఉంటాం, పరిశుద్ధ యోసేపు వారి ఫిల్ చేయండి, తర్వాత ఏంటి, మహోత్సవంగా దివ్యక్షేత్రం. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఈ దివ్య అనే పేరు ఫాదర్ దగ్గర నుంచే వచ్చింది. కనుక ఇలాంటి మంచి సలహాలను ఇచ్చినందుకు మాకు, తర్వాత ఈ యొక్క దేవాలయం రూపంలో కూడా వాళ్ళ సహకారం ఎంతో ఉంది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఇక రెండవ ప్రధానమైనటువంటి వ్యక్తి, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే ఏది కూడా జరగదు. ఎవరు వాళ్ళు? అంత ఇబ్బంది పెడుతున్నారు మీరు, అంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. వెంటనే గుర్తుపెట్టారు ఏది జరగదని. కానీ ఫాదర్ గారు చిరునవ్వు, దాన్ని చిరునవ్వు అంటం కంటే కొంటె నవ్వు అని చెప్పొచ్చు. అదోలాగా మంచిగా ప్రేమగా చాలా సున్నితంగా నవ్వుతారు. తన బాధ్యతను చాలా చక్కగా నిర్వహిస్తారన్నదానికి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలే ఉదాహరణ. 2 మాటలు చెప్పండి ఫాదర్ అంటే కూర్చొని 20 నిమిషాలు రాసుకున్నారు. ఎంత చక్కగా వాళ్ళు తన యొక్క మాటలను చెప్పాలి అనే ఆలోచన ఉంది చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చేయాలి. మనం దేవుని వాక్యంతో చెలగాటము ఆడకూడదు అనే ఆ తీక్షణమైనటువంటి మనస్సును నేను గ్రహించాను ఈరోజు. కనుక వారి యొక్క రాబోయే రోజుల పరిచర్య కూడా ఇంకా దేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు జరగాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ దేవాలయము ఇంత చక్కగా ప్రతి ఆదివారం కానీ ఏదన్నా పని ఉన్నప్పుడు కానీ మన ముందుకు వచ్చే ఒక కుర్రవాడు ఎవరు? మన చిన్న ఫాదర్, మన పవన్. చాలా మంచివాడు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఎవరికి బాగలేకపోయినా మనం బండేసుకొని పోవచ్చు, కానీ గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, అమ్మ బాగుందా, అక్క బాగుందా, చెల్లి బాగుందా. ఇదే గురువు పని. యాక్చువల్గా టీవీలు చుట్టం కాదు, ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క బాధలను కష్టాలను తెలుసుకొని, ఒకసారి తెలుసుకోవటం కాదు, వాటిని గుర్తుపెట్టుకొని మరలా అడగాలి. మొన్న ఈ మాట చెప్పావు, కాలు బాగుందా, మొన్న ఈ మాట చెప్పావు, నువ్వు బాగుందా అని అడగటంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక గురువుగా చాలా బాగా పనిచేస్తున్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఇక నేను వరుసగా మాట్లాడుకుంటే మనోజ్ ఒకసారి పైకి లేదు. మనోజ్ ఇప్పుడు దివ్యవాణి కేంద్రాన్ని గుంటూరు మేత్రాసనం తరపున కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారానే మనకి దివ్యవాణి నుంచి 2 కెమెరాలు వచ్చినాయి. మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్ ఇన్ ద డయాసిస్ అండ్ ఆల్సో ఇన్ ద దివ్యవాణి. ఆయన చాలా పుస్తకాలు రాశారు. చిన్నప్పటి నుంచే దేవుని యొక్క వాక్యాన్ని పంచాలని ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. వాళ్ళకి దేవుని ఆశీర్వాదం కలగాలని ప్రత్యేకంగా. బాలసం ఫాదర్ నా స్నేహితుడు, ఒకసారి పైకి లేకుండి. వీళ్ళు జర్మనీలో పనిచేస్తున్నారు. అంతకుముందు 4 సంవత్సరాలు పనిచేసి ఇంటికి వచ్చారు దిగులతో, ఇంటికాడికి. వాళ్ళు దిగులతో రావటం బట్టే నాకు స్థలం వచ్చింది అక్కడ మళ్ళీ వెళ్ళటానికి. మీ దిగులుకు థ్యాంక్ యూ. 4 సంవత్సరాలు ఉండి వచ్చేసారు. వాళ్ళ ఇల్లుగానే నాకు లెటర్ వచ్చింది మీరు రావాలని. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు? ఫాదర్ గారికి. తర్వాత కూడా మళ్ళీ వచ్చారు, ఒక 4 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు, ఇంకొక 4 సంవత్సరాలు పనిచేశారు. మొత్తం 10 సంవత్సరాలు జర్మనీలో ఉన్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, థ్యాంక్ యూ. మా క్లాస్మేట్ 1st సంవత్సరం నుంచి ఈ రోజు వరకు దాదాపు 16, అదొక 12, అన్నీ 28 సంవత్సరాల పాటు మీ ఇద్దరు మంచి క్లాస్మేట్స్, స్నేహితులం. చాలా నిశ్శబ్దంతో తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఎవరిని ఒప్పించడు, కానీ పని మాత్రం పూర్తి చేసుకుంటాడు. కెనడాలో 10 సంవత్సరాల పాటు ఒక అగ్రస్థానానికి వెళ్ళాడు. బిషప్ తర్వాత ఆ స్థానానికి ఛాన్సలర్ స్థానానికి వెళ్ళి, వాళ్ళ పేరెంట్స్ కొంచెం బాగలేకపోతే తల్లిదండ్రులు కూడా దేవుని తర్వాత ముఖ్యులు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి ఆయన తిరిగి ఇక్కడికి వచ్చాడు. నేను ఎప్పుడు పిలిచినా ఆప్యాయంగా ఇద్దరం కూడా మా యొక్క భావాలను పంచుకుంటాం. వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు, వచ్చినందుకు, ఎప్పుడు ఇక్కడ పనిచేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తర్వాత మన థోమస్ ఫాదరు ఇక్కడ ఊటుకూరులోనే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి దాదాపు 3-4 సార్లు పూజకు వచ్చారు. ఇక ఎవరు మాకు లేరు అనుకున్నప్పుడు వాళ్ళకు ఫోన్ పోద్ది, మాకు పూజ చేసడానికి ఇంకెవరు లేరు. మా అన్నయ్య ఏం చేస్తాడంటే పూజ లేకుండా ఉండకూడదు, సాయంత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఫాదర్ గారు మాకు ఒక వలలో చేపలాగా
పడి నేనున్నాను మీకెందుకు, నేను వస్తాను అని చెప్పి ఎప్పుడు నిర్మల హృదయంతో చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ప్రవీణ్ ఫోన్లో మాట్లాడాను ఫస్ట్ టైం. ఈ ఫాదర్ ఎవరు నాకు తెలియదు. ఎలా తెలిసిందంటే నేను ఒక పాట రాశాను. ఎందుకు రాశానంటే ఇక్కడ ఒక పిక్చర్ చూసారు, మీరు చూసారుగా, ఫ్రాన్సిస్ అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సంవత్సరం ఈ సంవత్సరం. తిరుసభ యావత్తు కూడా వారి యొక్క సంవత్సరాన్ని జరుపుకుంటుంది. దాని నిమిత్తంగా నేను ఒక పాట రాశాను, అది యూట్యూబ్లో పెట్టాను. ఒక్కడు రెస్పాండ్ అవ్వాల, ఒక్కళ్ళే రెస్పాండ్ అయ్యారు. ఎవరు రెస్పాండ్ అయ్యారు? ఫాదరు. నేను అప్పటికి ఎవరి కోసం చూస్తున్నాను, ఈ రోజు ప్రసంగం ఎవరి చేత చెప్పించుకోవాలా అని మనసులో ఉంది, కానీ ఎవరా అని చూస్తూ ఉన్నాను. తెల్లారేసరికి ఒక కామెంట్ వచ్చింది, మీరు భలే రాశారు పాట, ఆయన జీవితం చరిత్ర మొత్తం కూడా కలగలిపి ఒక చక్కని పాటతో చూపించారని చెప్పి రాశారు. ఆ చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పలా, వాళ్ళు ఆ సంస్థలో పనిచేస్తున్నారు, అలా ఆ సభలో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఆ మాటలను గ్రహించి కరెక్ట్గా రాశాడని తెలుసుకున్నారో ఆ కామెంట్ ద్వారా ఈ ఫాదర్ని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. అంటే రాశాడని కాదు, ఇంతకుముందే యూట్యూబ్లో చూశాను. చాలా చక్కగా ప్రసంగాలు అర్థమయ్యే విధంగా, ఒక బలా చెప్పే వ్యక్తి కాదు, ఈరోజు పాఠం చెప్పినట్టుంది మనకి. చాలా చక్కగా యోసేపు గారి నిశ్శబ్దం గురించి, వారి యొక్క త్యాగం, వారి దేవుడి చిత్తాన్ని ఎలా నెరవేర్చారు, ఎలాంటి త్యాగాలు చేసి వాళ్ళు చేశారనేది, కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు చాలా చక్కగా వివరించారు. దానికి గాను వీళ్ళు దాదాపు 7 నుంచి వచ్చారు ఇక్కడికి. అంత ఈజీ కాదు, ఎంతో ప్రేమతో వచ్చారు. సో దానికి గాను మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి జూబిలీ శుభాకాంక్షలు మీ సభ వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు దాసరి కిరణ్ ఫాదర్ ఛాన్సలర్, బిషప్ గారు ఇప్పుడు లేనప్పుడు, ఎప్పుడైనా లేనప్పుడు వీళ్ళే మొత్తం ఇన్ఛార్జ్. ఈ ఫాదర్ గారు చాలా నిజాయితీగా, చాలా విశ్వాసంతో తన యొక్క విచారణ బాధ్యతలు కానీ, తనకిచ్చినటువంటి బాధ్యతలను కానీ ఎంతో చక్కగా చేస్తూ ఉంటారు. దీనిని ఇప్పుడు చెప్పటం కాదు, నేను చిన్నతనంలోనే ఒక సెమినేరియన్గా ఫస్ట్ సంవత్సరంలో చూశాను. మేమేం చేస్తాం, అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం పోయి పడుకుంటాం. ఈయన ఏం చేస్తాడంటే పోయి మునక్కాయ తోటలో పని చేస్తాడు, నీళ్లు పెడతాడు. సంబంధమే లేదు మనకి ఆ పనితో, కానీ ఎక్కడా ఒళ్ళు దాచుకోడు. విశ్వాసపరంగా కానీ దేనికైనా మనుషులను ప్రేమించడంలో కానీ ముందుంటారు. అలాంటి బుద్ధి ఎప్పుడూ ఉండాలి. ఎంత పదవిలో ఉన్నా, పదవి లేకపోయినా దేవునికి విశ్వాసపాత్రంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఒక పండగ చేసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకడు పిలుస్తాను, వాడిని నేను రాను అండవు, నాతో నేను ఉంటాను, నువ్వు చెప్పాల్సిన పని లేదు అనే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఒక్క తోమాస్ మాత్రమే. ఏం పని లేదనుకుంటారు, లేదు, నా మీద ప్రేమతో వస్తాడు కాబట్టి ఎట్లాంటి ఆలోచన లేకుండా ఫోన్ చేస్తాను. చాలా మంచి వ్యక్తి, ఎంత ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడంటే అతను చూసి మేము చాలా ఆదర్శంగా, అందుకని ప్రేమిస్తాం. గలగలా ఉంటాడు కానీ చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనసు. థ్యాంక్ యూ సో మచ్ థోమాస్. వాళ్ళు కొత్తగా సిరిపురంలో గుడి కట్టుకుంటున్నారు. ఆ గుడి బాగా జరగాలని, అదొక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక గురువుగా అది బాగా నిర్వహించబడాలని మనం అందరం కూడా వారి కోసం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇంకా సహకరించినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన గాయక బృందం, మన జోస్ గారు, వాళ్ళు ప్రతి నెల మొదటి బుధవారం రోజున ఇక్కడికి రావటం, పాటలు నిర్వహించడం. చాలా థ్యాంక్ యూ జోస్. ఎక్కువ చెప్పడం కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు బ్యాండ్ మోహించడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ అందరికీ, మీరు పాడిన వాళ్ళందరికీ. తర్వాత చిన్న బిడ్డలు, ఈరోజు డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా సిస్టర్ వినయ్ మరియు కాన్వెంట్లో ఉన్న సిస్టర్స్ అందరూ కూడా ఎంతో శ్రమ తీసుకొని, సమయం తీసుకొని వాళ్ళకి నేర్పించారు. సిస్టర్స్కి మరియు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక్కడ లైటింగ్ చూశారు కదా, మొత్తం బయట ఇప్పుడు చూడలేదు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చూస్తారు. ఎంత చక్కగా వేశారంటే వీళ్ళే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వేయాలి అన్నంత బాగా వేశారు. దీన్ని అంతటినీ కూడా ఈ సంవత్సరం స్పాన్సర్ చేసింది ఎవరంటే, డబ్బులు ఇచ్చింది ఎవరంటే మన పెద్దన్నయ్య కొడుకు అంచురి కిరణ్ రెడ్డి. తనకు ఉద్యోగం వచ్చింది జర్మనీలో. ఆయన ప్రేమతో ఈ యొక్క లైటింగ్ అంతటినీ కూడా అతను ఈ సంవత్సరం స్పాన్సర్ చేయడం జరిగింది. కనుక కిరణ్కి ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైటింగ్ వేసినటువంటి చాలామంది వ్యక్తులు 4 రోజుల నుంచి కష్టపడుతున్నారు. పాపం నిన్న గాలి వచ్చినా కూడా వాళ్ళు చాలా కష్టపడి, వాళ్ళ మేస్త్రి వలి ఆయన చాలా దగ్గరుండి ఈ లైటింగ్ అంతా చేశారు. మీరు ఒకసారి చూస్తే కానీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియటానికి మీ మనసు రాదు. కనుక వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత సౌండ్ వ్యక్తులకు కానీ, అక్కడ కోలాట నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ, ఇక్కడ ఈరోజు
ఒక పక్షిలాగా కెమెరా వచ్చింది, పవన్ అతని పేరు కూడా, అతను కూడా వచ్చి ఇవన్నీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మనకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆమె పేరు పార్వతి, ఎంతో చక్కగా భోజనాలు ఏర్పాటు చేసింది. బాగా హ్యాపీగా తినేసి మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు. డెకరేషన్స్ ఈ చేసినటువంటి సిస్టర్స్ అందరికీ, తర్వాత ముఖ్యంగా చిన్న ఫాదర్కి అందరికీ కూడా, సుధాకర్కి, తర్వాత తాళచెరువు గుడి పెద్దలు వాళ్ళు ఈ సంవత్సరం చాలా ముందుకొచ్చి మాతో కూర్చొని మాట్లాడి మాకు సహకరించారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి. కనుక ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. మా అమ్మ పుట్టి 68 సంవత్సరాలు అయింది. ఆమె పుట్టినరోజు దొరికి 68 సంవత్సరాల తర్వాత దొరికింది. నాకు పుట్టినరోజు దొరికింది ఈ సంవత్సరమే, 16 అక్టోబర్. సో ఆ రోజు చెప్పాను పూజ నిర్వహించుకోవడం చేస్తానని. మా తల్లిదండ్రుల వలన ఈ యొక్క విశ్వాసం ఇక్కడ పురుడు పోసుకుంది. కనుక వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవ వ్యక్తి మా పెద్దన్నయ్య రాజారెడ్డి. ఆయన లేకపోతే ఈ దేవాలయమే లేదు. కనుక పెద్దన్నయ్యకి, పెద్ద వదినకి, మరియు వాళ్ళకి సహకరిస్తున్నటువంటి రెండో అన్నకి, రెండో వదినకి, మూడో అన్నకి, మూడో వదినకి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, లోపల పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయానికి నేను వచ్చినప్పుడు మధురానుభూతి. ఎంతో సుందరమైనటువంటి, అందమైనటువంటి, చక్కనైనటువంటి దేవాలయం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫారిన్లో ఉండటం అనిపిస్తుంది. ఎందుకంటే అంత సుందరంగా ఈ దేవాలయం, అంత శుభ్రంగా ఈ యొక్క కాంపౌండ్ అనేటువంటిది ఉంటూ ఉంది. ఇంత మంచి దేవాలయాన్ని మన తాళచెరు విచారణలో ఉన్నటువంటి యొక్క గ్రామానికి అందించినటువంటి మన ఫాదర్ అంతోని గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఉండి సేవ చేస్తూ ఉన్నటువంటి ఉపదేశి రాజా వాళ్ళ అన్నగారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గురుతుగానున్నది. కావున పునీత యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న మమ్ము కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి జోజప్ప గారి మహోత్సవం నాడు ఈ దివ్య బలి పూజను ఇక్కడ సమర్పించడం నాకు చాలా సంతోషం. అది దేవుని యొక్క గొప్ప కృపగా నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి రెండచింతల గ్రామం తర్వాత నాకు అత్యంత అభిమానం ఉన్నటువంటి గ్రామం తాళ్ళ చెరువు విచారణ. ఆ విచారణకు అనుబంధమే తిరిగి మళ్ళీ ఈ కోగంటి వారి పాలెం. కనుక తాళ్ళ చెరువు ఎలానో ఈ కోగంటి వారి పాలెం అలానే నన్ను అనేక మారులు కూడా ఆదరించి, అనేక మారులు నేను దివ్య బలి పూజలు నెరవేర్చడానికి నాకు మరి గొప్ప అవకాశం ఇచ్చారు. ఇదంతా దేవుని యొక్క గొప్ప బహుమానంగా భావిస్తూ మరి ఈనాడు నన్ను ఆహ్వానించినటువంటి మరి కోగంటి వారి పాలెంలో ఉన్నటువంటి ఒకే ఒక కథోలిక కుటుంబమైనటువంటి మరి మన అంచూరి తోమాస్ రెడ్డి, ఉర్సులమ్మ వారి కుటుంబ సభ్యులందరికీ, వారి యొక్క కుమారులు, వారి యొక్క కోడళ్ళు, మనుమళ్ళందరికీ, అందున ముఖ్యంగా మరి మన ఫాదర్ అంచూరి అంతోని రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నందుకు మీ అందరికీ వందనములు.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కుర్రోళ్ళు ఎవరన్నా వచ్చి పేరు తీసుకోండి. పేరు అరే కుర్రోళ్ళు పునీత జోసెప్పా తిరు కుటుంబ పాలక నీ నామం పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోసెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. మా ఇంటిల వేల్పువై మా జీవిత చుక్కానివై మమ్ము దీవించుమా, మమ్ము దీవించుమా. పునీత జోసెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. యేసు మరియకు కావలివాడా, శ్రీ సభను కాయుమా. యేసు మరియకు కావలివాడా, శ్రీ సభను కాయుమా. నీతి నిలయమా, ఓర్పుకు మూలమా, మమ్ము రక్షించుమా, మమ్ము రక్షించుమా. పునీత జోసెప్పా తిరు కుటుంబ పాలక